జై గురుదత్త. దత్తస్వామి ఎవరికి పడితే వారికి దొరకరు. ఆయన నామమును స్మరించాలన్నా అదృష్టం ఉండాలి. యోగ్యత, అర్హత ఉంటేనే వారు మన జీవితంలోకి వస్తారు. ఆయన నామాలు పారాయణం చేయాలన్నా మనకు పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే వారి నామము జపించే భాగ్యం కలుగుతుంది. అప్పుడే మనకు దత్తస్వామి దొరుకుతారు. దొరికారు అంటే మన జన్మ ధన్యం అయినట్లే. దత్తస్వామి 2 చేతులతో అక్షమాల కమండలం ధరించి ఉంటారు. మధ్యలో ఉన్న 2 చేతులతో డమరకము, త్రిశూలము ధరించి ఉంటారు. పైన ఉన్న 2 చేతులతో శంఖ చక్రములు ధరించి ఉన్నాడు. త్రిమూర్తి రూపంలో ఉన్నటువంటి ఒక మహాశక్తి స్వరూపము దత్తస్వామి. దత్తాత్రేయ స్వామి దర్శనం మరియు సేవ, స్మరణ ఏది వృధా పోదు. ఉదాహరణకు కార్తవీర్యార్జునికి మొదటి దర్శనంలోనే దత్తుడు ఎన్నో వరాలు ఇచ్చారు. అవి అన్నీ ఉపయోగించి రాజ్యంను సుభిక్షంగా పాలిస్తూ ఉంటారు. కార్తవీర్యార్జున రాజ్యం మొత్తం దత్తాత్రేయ భక్తులుగా మారిపోతుంది. ఒకసారి దత్తాత్రేయ దర్శనం కోసం మళ్ళీ సహస్రాద్రికి వెళ్తాడు. అప్పుడు దత్తుడు తీవ్రమైనటువంటి ధ్యానంలో ఉంటారు. దత్తుడు వరప్రసాదంగా ఇచ్చిన 1000 చేతులతో అదే పనిగా దత్తుని సేవ చేస్తాడు. ఆకాశం నుంచి ఋషులు, మునులు, దేవతలు అందరూ దత్తుణ్ణి దర్శించుకొని తిరిగి వారి సూక్ష్మ శరీరాలతో సూక్ష్మలోకాలకు వెళ్ళిపోతారు. కానీ దత్తుడు కళ్ళు తెరవరు. కార్తవీర్యార్జునికి ఏమీ అర్థం కాదు. దత్తుడు కళ్ళు తెరిచి తనని ఎందుకు అనుగ్రహించటం లేదో కనీసం చూడటం లేదు. తనలో తపన ఎక్కువవుతుంది. స్వామి తన సేవ ఎందుకు గుర్తించలేదని బాధ కలుగుతుంది. బాధతో దత్తుణ్ణి దత్తత్వంతో స్తుతించటం మొదలుపెట్టారు. స్తోత్రం మొదలవ్వగానే దత్తుడు కళ్ళు తెరిచారు. దత్త కరుణించలేదే, ఇంత ఆలస్యం చేశారు ఏమి అని అడిగాడు. దత్తుడు చిరునవ్వుతో, నీ స్తోత్రం ద్వారా ఇంతకుముందు నాలో ఉండే గుణాలను మరలా స్మరించావు. నీ ద్వారా ఈ స్తోత్రం మరలా అందరూ స్మరించేలా నేను నువ్వు పిలిచినా అందుకే పిలవలేదు. నీ ద్వారా ఈ స్తోత్రం మరలా అందరికీ చేరుతుంది. నా ప్రతి దర్శనం ఏదీ వృధా పోకూడదు అని నా భక్తులకి ఈ ఘటన ద్వారా తెలియచేస్తున్నానని కార్తవీర్యార్జునికి ఇచ్చినటువంటి మంత్రాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. వీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే. ఇది పోగొట్టుకున్న వస్తువులని తిరిగి ఇచ్చే మంత్రం. దొంగలించబడిన ధనము లేక వస్తువులను తిరిగి పొందవచ్చు. ఈ విధంగా కార్తవీర్యార్జునుని అనుగ్రహించారు. అంతేకాకుండా ఈయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంగా 3 తలలు 6 చేతులతో కనిపిస్తూ ఉంటారు. కింది 2 చేతులతో జపమాల కమండలం, మధ్య డమరం మరియు త్రిశూలం, పై 2 చేతులలో శంఖం మరియు చక్రం ఉంటాయి. ఈ జపమాల భగవంతుడు తన భక్తుల్ని లెక్కపెట్టి వారిని సంసార బంధాల నుంచి విముక్తి చెయ్యటానికని, కమండలం భక్తుల జ్ఞానదాహాన్ని తీర్చి వారిని ఉద్ధరించి తద్వారా ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడేస్తుందని నమ్ముతారు. డమరు అజ్ఞానంలో ఉన్న వారిని మేల్కొల్పటానికి, త్రిశూలం అహంకారాన్ని చంపటానికి, శంఖం ఓం శబ్దాన్ని ప్రతిధ్వనిస్తుంది, చక్రం ఈ ప్రపంచం మరియు దాని యొక్క కర్మ బంధనాలను నాశనం చెయ్యటం అనేది సూచిస్తుందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. దత్తుణ్ణి ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ సర్వ పాపాలు పోవటమే కాకుండా జ్ఞానానికి మార్గం ఏర్పడుతుంది. జీవితం మొత్తం అలౌకికమైనటువంటి చింతనలతో సాగించుతూ జీవిత పరమార్థంలోనైనా దత్తుని పట్టుకున్న వారికి అక్కడ నుంచి మరుజన్మలో ఉత్తమ జన్మలు ఎత్తుతూ జ్ఞానం వైపు అడుగులు వేయటానికి
ఆస్కారం. జ్ఞానపదాత అయినటువంటి దత్తుని అందరూ స్మరించాలి. దత్తుని సేవలో అందరూ తరించాలని కోరుకుంటున్నాను. జై గురుదత్త, జై జై గురుదత్త.